భారతదేశమా యేసుకే నా భారతదేశమా యేసుకే నీవు సొంతం కావాలన్నది నా ప్రార్థన నేను సొంతం చేయాలన్నది నా ధ్యేయం నీవు సొంతం కావాలన్నది నా ప్రార్థన నేను సొంతం చేయాలన్నది నా ధ్యేయం యేసు నామమే జయము జయము నియమంత మారులో గాలి పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి యేసు నామమే జయము జయము నియమంత మారులో గాలి పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి భారతదేశమా నా భారతదేశమా నా ప్రియ యేసునికి నీవు సొంతం కావాలి భారతదేశమా నా భారతదేశమా ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి శాంతికి అధిపతి యేసే భారతదేశమా శాంతి రాజ్యమును స్థాపించును నా భారతదేశమా శాంతికి అధిపతి యేసే భారతదేశమా శాంతి రాజ్యమును స్థాపించును నా భారతదేశమా లోకమంతయు లయమైపోవును భారతదేశమా లోకాశలన్నీయు గతించిపోవును భారతదేశమా లోకమంతయు లయమైపోవును భారతదేశమా లోకాశలన్నీయు గతించిపోవును భారతదేశమా భారతదేశమా యేసుని చేరుమా శాంతి సమాధానములను పొందుము భారతదేశమా భారతదేశమా యేసుని చేరుమా శాంతి సమాధానములను పొందుము భారతదేశమా రాజుల రాజుగా మన యేసే భారతదేశమా పెండ్లి కుమారుడే రానుండే నా భారతదేశమా రాజుల రాజుగా మన యేసే భారతదేశమా పెండ్లి కుమారుడే రానుండే నా భారతదేశమా యేసుని నమ్మిన దేశములన్నీ భారతదేశమా యేసుతో కూడా కొనిపోబడును
ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడా వాళ్ళు ఎంతో కష్టపడి ఈ దేశానికి మనకి ఈ దినం స్వతంత్రాన్ని అంటే రిపబ్లిక్ డే 26th జనవరి మనకి ఫుల్ స్వతంత్రం వచ్చింది. ఈ దినం మనకి కన్ఫర్మ్ అయ్యింది. August 15th ఈ దేశాన్ని మీకు అప్పగిస్తున్నది ఒక కన్ఫర్మేషన్ ఈరోజు. కానీ ఫుల్గా మనకి స్వతంత్రం వచ్చింది మాత్రం రిపబ్లిక్ డే రోజు, అంటే January 26th మనకి ఫుల్గా ఈ దేశాన్ని మనకి అప్పగించారు. దీని వెనకాతల ఎంతో కష్టం ఉంది ఫ్రీడమ్ ఫైటర్స్ది కదండి, అవునా? దేవుని మహిమ కలుగును గాక. కానీ యేసు ప్రభు ఈ విధంగా ఫైట్ చేయలేదు. ఏ విధంగా ఫైట్ చేశారండి? ప్రతి ఒక్క మనిషి కోసం కూడా ఆయన రక్తాన్ని కార్చి సాతానుడితో ఫైట్ చేసి ప్రపంచానికే దేవుడు స్వతంత్రాన్ని తీసుకొచ్చాడు. ఆ దేవుని కోసం ఎంత మౌనంగా ఉంటే ఎలాగండి? గట్టిగా చెప్పాలి కూడా దేవునిస్తాం. హల్లెలూయా. ప్రపంచానికి, దేశం కోసం కాదు, ఆయన చేసిన త్యాగం, ఆయన రక్తాన్ని కార్చి పెట్టుబడి పెట్టి సాతానుడితో ఫైట్ చేసి ఈ యొక్క ప్రపంచాన్ని, ప్రతి పాపి యొక్క పాపాన్ని మీద ఆయన యొక్క స్వతంత్రాన్ని తీసుకొచ్చి మనకి స్వతంత్రాన్ని ఇచ్చిన గొప్ప దేవుడు యేసు ప్రభు. హల్లెలూయా. ఒక జనరల్ క్వశ్చన్, భారతదేశం కోసం బైబిల్లో 66 గ్రంథాల్లో ఎక్కడ రాయబడి ఉందండి? ఎస్తేర్ గ్రంథం. వెరీ గుడ్, నిజమే కదండి. ఎస్తేర్ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు కూడా 127 సంస్థానాల మీద రాజుగా అహష్వరోషు వెళ్ళాడంటాను. హల్లెలూయా. ఎస్తేర్ గ్రంథంలో మన దేశం కోసం రాయబడిందంటే ఈ యొక్క భారతదేశం ఎంతో ఆశీర్వదించబడింది. ఈ భారతదేశాన్ని ఈరోజు నానా విధాలుగా శత్రువు దాడి చేస్తున్నాడు. ఎన్నో రకాలుగా ఉంది. ఈరోజు భారతదేశం చూస్తే కుప్పకూలిపోతుంది, రకరకాలుగా నాశనం అయిపోయే పరిస్థితులకు వచ్చింది. కానీ ఈ భారతదేశాన్ని దేవుడు ప్రేమించి మనకి ఈ భారతదేశంలో ఈరోజు మనకి స్వతంత్రం ఇచ్చాడంటే అది దేవుని యొక్క ఉచితమైన కృప. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావంలో ఆయనకే చెల్లునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చూసుకుందాము. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21 నుంచి చదువుకుందాం. ధర్మశాస్త్రంకు లోబడి ఉండగోరు వాళ్ళరా, మీరు ధర్మశాస్త్రం వినుటలేదా? నాతో చెప్పుడి. దాసి వలన ఒకడును స్వతంత్రాల వలన ఒకడును 2 కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది గదా. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారంగా పుట్టెను, స్వతంత్రాల వలన పుట్టినవాడు వాగ్దానము బట్టి పుట్టెను. ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 విధములైన ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనది, దాస్యములో ఉండుటకు పిల్లల కనెను. ఇది హాగరు. ఈ హాగరు అనునది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటి అయి ఉన్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. ఇందుకు కనని గొడ్రాల సంతోషించుము, ప్రసవేదన పడనదాన బిగ్గరగా కేకలు వేయము. ఏలైనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరం బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవాడిని ఎలాగా హింస పెట్టినో ఇప్పుడును అలాగే జరుగుతున్నది. ఇందును గురించి లేఖనం ఏమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రాల కుమారునితో పాటు వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రాల కుమారులమే గాని దాసి కుమారులము కాము. ఈ స్వాతంత్రము 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి క్రింద చిక్కుకొనకడి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. స్వతంత్రం ఎక్కడ మనకు వచ్చిందంటే యేసు క్రీస్తు ప్రభువులో వచ్చింది. ఆయన ఎప్పుడైతే శిలువ మరణం పొంది తిరిగి లేచారో ఆ మరణం వల్ల మనకి స్వతంత్రం వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. అది వాగ్దానమును బట్టి, ఇస్సాకును బట్టి, దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వాగ్దాన పుత్రుడు ఇస్సాకు, ఆ సంతానం పరలోకం పైనున్నటువంటి యెరూషలేము తల్లి అని ఇక్కడ రాయబడ్డది. అందులోకి చేర్చబడ్డాం మనం. మారు మనసు రక్షణ ఎప్పుడైతే వచ్చిందో
అందులోకి చేర్చబడ్డాం మనం. హాగరు సంతానం కాదు. హాగరు ఏంటంటే లోకానుసారమైనటువంటి స్త్రీ. ఈవిడి ఇప్పుడు ప్రస్తుతం యెరూషలేములో ఏంటంటే స్వతంత్రం లేదు, చెప్పాలంటే ఇశ్రాయేలుకి అక్కడ లేదు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మరి ఇస్సాకు వలన అనేటువంటి దాని వలన, ఆ యొక్క రక్షణ వలన, ఆ యొక్క పాప క్షమాపణ వలన, ఆ యొక్క ఆశీర్వాదం వలన మనం ఎలాగయ్యామంటే ఇస్సాకుకు కుమారులమై ఉన్నాము, వాగ్దాన పుత్రులమి. ఆ వాగ్దానము ఏం చేస్తుంది అయితే 26వ వచనం, అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకి తల్లి. ఇందుకు కనని గొడ్రాల సంతోషించుము, ప్రసవేదన పడందాన బిగ్గరగా కేకలు వేయు. యాలయనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. లోకంలో 2 రకాలైనటువంటి మనుషులు ఉన్నారు. అంటే ఆత్మానుసారమైనటువంటి మనుషులకి స్వతంత్రం వచ్చింది. ఎప్పుడైతే మనం పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టామో ఆ స్వతంత్రాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. పాపంలో ఉన్నటువంటి వాళ్ళకి స్వతంత్రంగా ఉండలేరు. వాళ్ళు పాపానికి దాస్యం కిందే ఉంటారు. వాళ్ళు హాగరు పిల్లలు, హాగరు సంతానం. మనము క్రీస్తు సంతానం. కాబట్టి ఈ స్వతంత్రం మనకు కావాలి. ప్రపంచానికి స్వతంత్రం వచ్చింది ఈ దినాన్ని. ఏంటండి మరి ఎస్తేరు గ్రంథం చూసుకుందాం ఒకసారి. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతాను. అహస్వరోసు దినముల్లో జరిగిన చర్యలు వివరము. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములను అహస్వరోసు ఏలిను. ఆ కాలమందు రాజు అయిన అహస్వరోసు సూసూను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా, ఇక్కడ 127 సంస్థానాలకి రాజే కానీ అందులో ఏం లేదంటే లోకానుసారమైనటువంటి మనుషులు ఉన్నారు. ఎప్పుడు ఈ దేశానికి ప్రజలకి స్వతంత్రం వచ్చింది? ఎప్పుడు వచ్చిందంటే ఎప్పుడైతే మరి ఎస్తేరు మొర్దెకై ఆ దేశంలోకి వెళ్ళారో అప్పుడు నిజంగానే వారికి స్వతంత్రం వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 27 సంస్థానాలు కూడా స్వతంత్రం ఎలాగొచ్చిందంటే వాళ్ళు చెప్తున్న మాటలు, ఎప్పుడైతే మొర్దెకై కన్నీరు కార్చి తన వారిని విడిపించడం కొరకు, వాళ్ళ ప్రాణాలు విడిపించడం కొరకు కన్నీరు కార్చి ఆఖరికి జయించే జీవితాలు ఎప్పుడైతే మొర్దెకైకి ఇచ్చాడో అప్పుడు వారికి స్వతంత్రం వచ్చింది. అప్పుడు వాళ్ళ బట్టి సంతోషించారట. ఎస్తేరు గ్రంథం చూసుకుందామండి. 8వ అధ్యాయం చూసుకుందాము. 16-17. మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతృష్టియు ఘనతయు కలిగెను. రాజు చేసిన తీర్మానమును అతని చట్టమునకు వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగెను. అది శుభదినమని విందు చేసుకునేది. మరియు దేశ జనుల్లో యూదుల ఎడల భయం కలిగెను కనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి. నిజమైన స్వాతంత్రం అక్కడ వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడికి 127 సంస్థానాల్లో కూడా అక్కడ యూదుల మతము అవలంబించారు. ఎందుచేతను వారు చేస్తున్న పనులు, వారు జీవిస్తున్న జీవితం, వారి ప్రేమ, వారు ప్రతిదీ కూడా అక్కడున్న అన్యజనాంగాలు చూసి మారిపోయారు. అది స్వతంత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. అంతేకాకుండా మరి దేవుడు ఏం చేశాడు ఆయన్ని చూద్దాము. 12వ అధ్యాయం 10వ వచనం చదువుతాను. 10వ అధ్యాయం. రాజు అయిన అహస్వరోసు రాజ్యమును సముద్ర ద్వీపములను పన్ను చెల్లింపు నిర్ణయించాను. మొర్దెకై యొక్క బలమును గూర్చి అతడు సామర్థ్యము చేత చేసిన కార్యములన్నింటినీ గూర్చి రాజు ఆయన గణపరిచిన సంగతిని గూర్చి మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథమందు రాయబడి ఉన్నది. యూదుడైన మొర్దెకై రాజు అయిన అహస్వరోసునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితోనూ సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడునై యూదుల్లో గొప్పవాడునై తన దేశస్థుల్లో చాలామందికి ఇష్టడుగా ఉండెను. ఇది నిజమైన స్వాతంత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మరి 127 సంస్థానాల్లో సమాధానం వచ్చింది. చూడాలంటే ఒక ఫ్యామిలీలోనే సమాధానం ఉండదు, ఒక కుటుంబాలు, ఒక దేశంలో ఏంటంటే ఉండదు. కానీ ఎప్పుడైతే మొర్దెకై ఎస్తేరు వీళ్ళిద్దరూ ఆ రాజ్యంలో ప్రవేశించారో వాళ్ళ క్రియలన్నీ వాళ్ళు చూసి మారిపోయారు. వాళ్ళు ఏం చేశారు? పోట్లాడలేదు కానీ కన్నీరు కార్చి జయించే జీవితాలు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు.
ఆ విధంగా వాళ్ళు జయించి వాళ్ళు మంచి వాళ్ళు అనిపించుకున్నారు. మరి వాళ్ళ మతాన్ని అవలంబించడానికి కారకులయ్యారు. గొప్ప విడుదల వరకు వచ్చింది. ఇది స్వతంత్రం అంటే. స్వతంత్రం అలా మొద్దుకాయని బట్టి ఎస్సేర్ని బట్టి ఆ 127 సంస్థానాలు వచ్చింది. ఇప్పుడు మామూలుగా మరి ఇప్పుడు చూస్తే మరి ఏంటి గాంధీ గారు చనిపోయారు. ఆయన మనకు స్వతంత్రం, ఆయన బ్రతుకున్నప్పుడు స్వతంత్రం ఈరోజు వచ్చిందని ఏం చేస్తారు, ఆగస్టు 15 నాడు వచ్చిందని ఇది పండగగా ప్రపంచం అంతా చేసుకుంటున్నారు. అయితే ఆ లోకానికి మామూలుగా సంతోషించడానికి విడుదలై వేరే దేశాల్లో నుంచి, యుద్ధాల్లో నుంచి, భయంకరమైన పరిస్థితుల్లోంచి మన దేశం విడిపించబడ్డది. కాబట్టి సంతోషకరమైన వార్తే ప్రపంచం, భారతదేశం అంతా ఏం చేస్తుందంటే విడుదల, ఆగస్టు 15ని విడుదల అని చెప్తారు. కానీ నిజమైన విడుదల ఎక్కడుందండి? ఎక్కడుంది? క్రీస్తులో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువులో విడుదల ఉంది. ఆయన ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చెప్తూనే ఉన్నారు, నేను ఒకరిని పంపుతాను, ఒక సూర్యుని పంపుతాను నేను, ఇలాగని చెబుతూ అనేకులు ప్రవచించారు. దేవుడైన యెహోవా చెప్తున్నారు, ఇలాగ పరిశుద్ధాత్మ కొరకు మాట్లాడుతున్నారు. ఈ విధంగా ఆయన ఏం చేశారంటే, మనకి ప్రపంచంలో ఉన్న వాళ్ళకి కొంతమందికి తెలియదు కాబట్టి మనకి విడుదల ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభువులో ఆయన శిలువ మరణం పొంది తిరిగి లేచుట ద్వారా మనకి విడుదల వచ్చింది. ఏ మనిషి అయితే పాపం చేసి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతారో నిజంగా విడుదల అక్కడ వచ్చింది. ఇది నిజమైన స్వాతంత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి స్వతంత్రం అనేది ఎక్కడొస్తుంది? క్రీస్తులో స్వతంత్రం వస్తుంది. 15 కొరింథీయులకు రాసిన పత్రిక చూసుకుందామండి. 15వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం చదువుతాను. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చును గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానం కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొంది ఉన్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికించబడును. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికించబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమును, ఆధిపత్యమును, సమస్తమును, అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మొదట క్రీస్తు చనిపోయి తిరిగి లేచారు. ఆయన యందు విశ్వాసం ఎవరైతే ఉంచారో వాళ్ళు కూడా లెగుస్తారని, నిజమైన స్వతంత్రం అది అని ఇక్కడ వాక్యం రాయబడ్డది. ఇంకొక మాట చూసుకుందామండి. ఇక్కడ ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైనది. మొదట మనుషుడు భూ సంబంధమై మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టినవారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధమును అట్టివారే. మరియు మనము మంటిలో నుండి పుట్టినవారు పోలిక ధరించిన ప్రకారము పరలోక సంబంధమైన పోలిక ధరింతుము. సహోదరులా నేను చెప్పినది ఏమనగా, రక్తమాంసాలు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొను నేరవు, అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషంలో రెప్పపాటులో కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. బోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదము. కాబట్టి అక్షయమైనటువంటి శరీరం, లోక సంబంధమైనటువంటిది ఆదాము. ఏంటంటే పరలోక సంబంధమైనటువంటిది ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన యందు విశ్వాసం ఉంచి పరిశుద్ధంగా, పవిత్రంగా, దేవునికి ఇష్టకరంగా, దేవునికి మహిమకరంగా ఎప్పుడైతే జీవిస్తారో వాళ్ళు నిజంగా స్వతంత్రం అంటే అది. ఏం చెప్తున్నారు? క్షయత, మహిమ, దేవుని మహిమను గురించి చెప్తున్నారు. మహిమ శరీరాలు, మహిమ దేహం వస్తుంది. ఈ యొక్క క్షయమైనటువంటి శరీరం పోతుంది, అక్షయతను ధరించుకుంటుంది. కాబట్టి స్వతంత్రం క్రీస్తులో ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆగస్టు 15ని ఆచారంగా లోకస్తులు చేసుకుంటున్నట్లుగా మనం ఇది పాటిస్తున్నాం. ఇది దేశం కొరకు మనం పాటిస్తున్నాం. కానీ మన జీవితానికి సంబంధించింది యేసు ప్రభువులో ఉంది. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే, ఎప్పుడైతే విడిచిపెడతామో నిజమైన స్వతంత్రము, నిజమైన ఆనందము, నిజమైన సంతోషం, నిజమైన సమాధానం ఇవన్నీ కూడా అందులో దాగి ఉన్నాయి. కాబట్టి
ఆ విధంగా జీవించడం నేర్చుకోవాలి. స్వతంత్రం ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టామో సంతోషం మనకు వచ్చింది. అది కొనుక్కుంటే రాదు. ఏంటంటే సమాధానం వచ్చింది, అది కొనుక్కుంటే రాదు. హృదయంలో సమాధానం, నెమ్మది, ఆనందం, సంతోషం ఇవి కొనుక్కుంటే వచ్చే కాదు. కానీ ఎప్పుడు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టామో దేవుడు మన స్వతంత్రులుగా చేశాడు. స్వతంత్రం అంటే అది. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమైంది నా మాటలు? దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విధంగా మనం నేర్చుకోవాలి. ఇది మామూలు బాహ్యము, ఇది క్షయమైంది, ఆత్మ సంబంధమైంది, తిరిగి లేవాలి. అదే మాట ఇక్కడ. ఇది చాలామంది చనిపోయినప్పుడు ఈ మాటలు చెప్తారు, కానీ నిజంగా స్వతంత్రం అందులో ఉంది. స్వతంత్రము అందులో ఉంది. కాబట్టి ఇక్కడ పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ మాటలు చెప్తున్నాడు. మనం అర్థం చేసుకోవాలి ప్రతిదీ. మీరు బైబిల్ చదివినప్పుడు ఏం చేయాలి? ఈ 15వ అధ్యాయంలో ఏముంది? 15వ అధ్యాయంలో పౌలు ఏం చెప్తున్నాడు, దేని గురించి మాట్లాడుతున్నాడు, ఇలా మనం అన్నీ అర్థం చేసుకొని మన మైండ్లో పెట్టుకొని అలాగ నడుచుకోవడం నేర్చుకోవాలి. బండపైనే నిలబడాలి. ఎన్నో తుఫాన్లు, గాళ్ళు వస్తాయి, కానీ మనం నిలబడితే దేవుడు నిలబెడతాడు. అందుకని తొట్టుపాట్లు వస్తాయి, ఎన్నో గాళ్ళు వస్తాయి, శ్రమలు, ఇబ్బందులు, బాధలు అన్నీ వస్తాయి. కానీ మన జీవితం ఆఖరికి యేసు ప్రభువులోకి వెళ్ళిపోవాలి. పరలోకంకి వెళ్ళాలంటే ఈ విధమైన కష్టాలు, శ్రమలో నిలబడే ఉండాలి. కాబట్టి అమ్మ నాకు కష్టం వచ్చింది, నేను భరించలేనంటే కుదరదు. అది నిలబడడం నేర్చుకోవాలి. నిలబడితే ఆయన నిలబెడతాడు, పరలోకం తీసుకెళ్తాడు. ఇది స్వతంత్రం. అందుకని 2 స్త్రీలను అక్కడ పెట్టాడు. దాసి కుమారుడు ఎవరండి? హాగరు దాసి. ఏటండి పరలోకానికి తల్లి ఎవరు? ఇస్సాకు తల్లి. పరలోకానికి ఏటండి ఆ యొక్క వారసత్వం, అది విడుదల మనకు వచ్చింది. ఇస్సాకు వాగ్దానం వలన పుట్టినవాడు. అతను మామూలు శరీరానుసారంగా పుట్టినవాడు, వాగ్దానం లేకుండా పుట్టినవాడు. ఎప్పుడైతే ఆఖరు ఏడ్చిందో అప్పుడు దేవుడు నీ బిడ్డలు కూడా ఆశీర్వదిస్తాను భూమి మీద అని చెప్పారు. కానీ మీరు పరలోక సంబంధులని దేవుడు చెప్పలేదు. కాబట్టి ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. మరి ఆ గలతీయులకు రాసిన పత్రికలో ఈ లోకంలో యెరూషలేము, పరలోకంలో యెరూషలేము, ఈ 2 విషయాలు అక్కడ రాశారు. కాబట్టి వాగ్దానం మనకు ఉండాలి. నేను పరలోకం వెళ్ళాలంటే నన్ను విడిపించా కాబట్టి నేను వెళ్తానా లేదా? వాగ్దానం అడగాలి, వాగ్దానం ప్రకారంగా జీవించాలి, కష్టమైన నిలబడడం నేర్చుకోవాలి. వారసత్వం అందులో ఉంది. క్రీస్తులో మనకు వారసత్వం ఉంది, క్రీస్తులో మనకు విడుదల ఉంది, క్రీస్తులో స్వతంత్రం ఉంది మనకి. కాబట్టి ఇవి జ్ఞాపకం చేసుకోవాలా. గలతీయులకు రాసిన పత్రిక ఒకసారి 6వ అధ్యాయం చూసుకొని ముగించుకుందామండి. 4వ అధ్యాయం 6వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రములు కావాలని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడినవాడాయను. మరియు మీరు కుమారులయ్యునందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడు కావు, కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడివి. ఈ మాట ఎంత మంచిగా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసం పెంచుకోవాలి, విశ్వాసం నిలబడాలి. ఇప్పుడే చచ్చిపోతావని అందరూ అన్నారు అనుకోండి, నేను చావనని నువ్వు చెప్పాలి. మీ గురి వేరే, మీ జీవితం వేరే. వాళ్ళు చచ్చిపోతామంటారు, వాళ్ళు పోతామంటారు, అలాగంటారు, ఇలాగంటారు. వాళ్ళు చెప్పే మాట కాదు, దేవుడేం చెప్తున్నాడు. మరియు మీరు కుమారులు అయ్యున్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మీ హృదయంలోకి పంపిన. కాబట్టి నీవిక దాసుడు కావు, కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడు. ఎప్పుడైతే విడుదల మీకు వచ్చిందో వారసత్వం మీకు వచ్చింది. కాబట్టి ఆ స్వతంత్రాన్ని మనం కోరుకోవాలి. ఏ స్వతంత్రం అండి? క్రీస్తులో స్వతంత్రం మనకు కావాలి, అది కావాలి. అప్పుడు నిజమైన స్వతంత్రం. ఎప్పుడు పాపి మారు మనసు పొందుతారో స్వతంత్రం ఇచ్చాడు దేవుడు ఇచ్చాడు. ఇది లోకానుసారమైంది, అది ఆత్మానుసారమైంది. కాబట్టి దాని కొరకు ఎదురు చూడాలి మనం. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. సర్వోన్నతుడా, ఈ మాటల ప్రకారంగా జీవించడానికి కృప దయచేయండి. మంచి జీవితాలు మాకు దయచేయండి. బండపై నిలబెట్టు తండ్రి, మీరే తోడైండి నడిపించు నాయన. మీరు సహాయం చేయండి. గొప్ప కార్యాలు విడుదల చేయండి ప్రభా. నీకు వందనాలు దేవా. గొప్ప కార్యాలు విడుదల చేయండి ప్రభా. మిగతా ఆరాధనలో ప్రభా, అన్ని స్కిట్లో, పాటల్లో అన్నిట్లో మీరు ఉండి నడిపించండి. రావాల్సిన బిడ్డలు అందరూ వచ్చేలా సహాయం చేయండి నాయన. మీరు తోడైండి నడిపించు నాయన. జీవాధిపతి నీకు వందనాలు. యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి లేచి నిల్చుంటే కనుక దేశం కోసం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా బాధ్యత మనకుంది. ఈరోజు క్రీస్తు సువార్త అనేక చోట్ల వెళ్ళట్లేదు. ఇంకా అనేక మంది నశించిపోతున్నారు యేసు ప్రభువు సువార్త లేక. కనుక జ్ఞాపకం చేసుకొని భారం ఈ బాధ్యత దేశం కోసం ప్రతిరోజు ప్రార్థన చేయాలి. యెరూషలేము కోసం ప్రార్థన చేసేవారు వర్ధిల్లుతారు అనుంది. యెరూషలేము కోసం ప్రార్థన చేయాలి, దేశం కోసం ప్రార్థన చేయాలి. మార్నింగ్ లెగ్గానే ప్రతి ఒక్కరు కూడా విజ్ఞాపన చేసినప్పుడు దేశం కోసం ప్రార్థన చేయాలి, నాయకుల కోసం ప్రార్థన చేయాలి, అలాగే సేవకుల కోసం ప్రార్థన చేయాలి, ప్రతి ఒక్కరి కోసం సువార్థికుల కోసం ప్రార్థన చేయాలి. ఇలాగ ప్రార్థన చేయడమే విజ్ఞాపన అంటే. కనుక ప్రార్థన చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఒక తెగ దగ్గరట ఒక మిషనరీ సువార్త చెప్పడానికి వెళ్ళారట. సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు ఎవరో నీకు తెలుసా, యేసు ప్రభు కోసం నీకు తెలుసా అని అంటే అక్కడున్న తెగవాళ్ళు అనాగరికులు అసలు వాళ్ళకి ఏం తెలీదు. యేసు ప్రభు ఎవరో తెలుసా అంటే ఇది ఏ డ్రింకు అని అడిగారట. అంటే ఒక డ్రింక్ కోసం ప్రచారం అవుతుంది కానీ ఈరోజు యేసు ప్రభు అంటే ఎవరో తెలియని ప్రాంతాలు అనేకమైన ఉన్నాయి. ఎంత ఆశ్చర్యం కదండి. ఇది ఏ డ్రింకు అని అడిగారట. ఇలాంటి పరిస్థితిలో మనందరూ కూడా విజ్ఞాపన మార్నింగే లెగ్గానే ప్రతి ఒక్కరు విజ్ఞాపన చేయాలి. ప్రభా సువార్త అందని ప్రాంతాల్లో రక్షణ మారుమనసు దయచేయండి. ఎవరికి రక్షణ లేదు రక్షణ దయచే. జైలు కోసం ప్రార్థన చేయాలి. హాస్పిటల్స్లో ఉన్న అనేక మంది రోగులు ఉన్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. దేశ నాయకుల కోసం ప్రార్థన చేయాలి. న్యాయంగా పరిపాలించేలాగా లాయర్లు, జడ్జిల కోసం, అధికారుల కోసం ప్రార్థన చేసే బాధ్యత దేవుడు మనకి పెట్టాడు. కనుక సువార్త అందని ప్రాంతాలన్నీ కూడా ఏ మనిషి ఎప్పుడు చనిపోయినా సరే ఆఖరికి యేసు ప్రభు కోసం తెలిసేకే చనిపోవాలి. అది దేవుని యొక్క గొప్పతనం. హల్లెలూయా. ఏ ఒక్కరికి కూడా యేసు ప్రభు తెలియదు అనే మాట రావడానికి వీల్లేదు. ఒకవేళ అంతగా వస్తే అట ఆయన యొక్క పరిశుద్ధులు పరలోకం నుంచి పంపించి కూడా వారికి సువార్త దేవుడు అందజేస్తాడట. ఎంత గొప్ప దేవుడు. ఆరాధన చేసుకుందాం. కొంతసేపు దేవుని స్తుతిద్దాం.
కొనసాగితే ఆరాధన చేద్దామా? ఎవరు చారని ప్రాంతాలు యేసయ్యకు మాత్రమే స్వతంత్రం, సొంతం. ఎవరు చేయని పనులన్నీ మనమే చేయాలి. యేసుకు సొంతం కావాలి ప్రతిదీ కూడా. స్వతంత్రం కాదు, యేసయ్య ప్రతి పాపికి ఇచ్చిన స్వతంత్రాన్ని బట్టి సంతోషంగా సృష్టికర్త చేసిన ఈ సృష్టి యేసయ్యకి సొంతం కావాలి. సృష్టికర్త చేసిన ఈ గొప్ప సృష్టి, మనిషిని చేసే విధానం కానీ ప్రతిదీ కూడా ఆయన సొంతం. చేసిన ఈ సృష్టి యేసుకే సొంతం కావాలి. సృష్టికర్త చేసిన ఈ సృష్టి యేసుకే సొంతం కావాలి. లెక్కలు ఆపలేవు, లోయలు ఆపలేవు, కొండలు యేసు నీకదండగా. దుర్గాన్ని కూలదోసి దేవుని రాజ్యాన్ని, ప్రతి చోట కూడా దేవుని రాజ్యాన్ని కట్టాలి. సాతాను దుర్గాన్ని కూలదోసి దేవుని రాజ్యాన్ని కట్టాలి. సాతాను దుర్గాన్ని కూలదోసి దేవుని రాజ్యాన్ని కట్టాలి.
బిగ్గరగా చెప్పలు కొట్టి ఉంచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కరు కృతజ్ఞతతో ఒక్కరు ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన ఆరాధన నిమిత్తం ఒక్కరు ప్రార్థన చేయండి కృతజ్ఞతతో. ఆమేన్, హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావం ఆయనకే చెల్లిగాక. గట్టిగా చెప్పలు కొట్టి ఉంచుదాం. దయచేసి అన్న ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, అలాగే ఎవరైనా ప్రిపేర్ అవ్వడానికి టైం ఇస్తారు. ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఎవరైనా ఎగ్జామ్ రాయలేని వారు ఎవరుంటే పేపర్స్ అది ఇవ్వడానికి కొంచెం హెల్ప్ చేయండి అన్నయ్యకి. హల్లెలూయా. 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. మరి ఎగ్జామ్కి సిద్ధపడిన వారందరికి పెట్టండి మరొకసారి దేవునికి మహిమ చెప్తాం. హల్లెలూయా. ఎవరైతే ఎగ్జామ్కు కూర్చుంటున్నారో వీళ్ళందరూ కూడా జస్ట్ ఒక లైన్ ఫామ్ అయిపోయినప్పుడమ్మా. ప్రారంభ మధ్యాహ్న కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. భూమిని ఆకాశమును సమస్తమును సృజించినటువంటి సార్వభౌమాధికారం కలిగినటువంటి గొప్ప దేవుడా, నీ యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి మరొక్కసారి వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క స్వాతంత్ర దిన సందర్భంగా ప్రభువానైనా మధ్యాహ్నం జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని రెండవ సెషన్ ప్రారంభిస్తుండగా జరుగుతున్న కార్యక్రమం అంతటిని మీ చేతుల్లో పెడుతున్నాం. మీరే నడిపించండి, సహాయం చేయండి. ఆది నుంచి అంతం వరకు ప్రతి ఒక్క ప్రోగ్రాంలో మీరే నడిపించి సహాయం చేయండి. అంత మంచిగా క్రమంగా జరగడానికి సహాయం చేయమని, ఈ కృపలో ప్రతిదాన్ని జ్ఞాపకం చేసుకోమని సర్వరక్షకుడును సర్వోన్నతుడైనటువంటి యేసే నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి సండే స్కూల్ పిల్లలకి ఓరల్ ఎగ్జామ్ ఉందండి. సో వాళ్ళంతా ఇటువైపు వచ్చేసేయండి. సో నా రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి వచ్చేసేయండి అమ్మా, చిన్నపిల్లలందరూ కూడా. My name is Kevin. I am standing in second standard. Shout for joy to the Lord, all the earth. Worship the Lord with gladness. Come before Him with joyful songs. Now that Lord is good. It is who made us. We are His. Where is people, the sheep of His pasture. Enter His gates with thanksgiving and His
starts with praise, giving thanks to Him, and He is praised with name. For the Lord is good and love endures forever. Your faithfulness continues through all generations. My name is Linisha. I am standing in KGD section. సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవా దేవుడని తెలుసుకును, ఆయనే మనల్ని పుట్టించును. మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతాపనులు చెల్లించుచు లో ప్రవేశించుడి, కీర్తనలు చెల్లించుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామము కనపరచుడి. యెహోవాయే దేవుడని సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాని సేవించుడి, ఉత్సాహం చేర్చు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకుంది, ఆయనే మనల్ని పుట్టించిన, మనం ఆయన ప్రజలం, ఆయన మేపు గొర్రెలం. కృతజ్ఞతాపనలు చెల్లించి ఐగుప్తులో ప్రవేశించుడి, కీర్తనలో పాటలలో ప్రవేశించుడి, ఆయన స్తుతించిన నామం గెలిపచ్చు. యెహోవా దయాళుడు, ఆయన కృపనిత్తును, ఆయన సత్యతను. ఆమేన్. హల్లెలూయా. I am first standard. సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాని సేవించుడి, ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయన మనల్ని పుట్టించును, మనం ఆయన వాళ్ళము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతాపనలు చెల్లించుచు ఆయన గువ్వములని ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యం తరతరములుండును. గట్టిగా చెప్పలు కొడదామండి. Lashit Prahar. I am studying in second standard. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేర్చు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనల్ని పుట్టించును, మనమే ఆయన వారము, మనమే ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతాపనలు చెల్లించచ్చు ఆయన గుమ్మంలోకి ప్రవేశించుడి, కీర్తనలు పాడచ్చు యెహోవా ఆవరణలోకి ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, నిత్యము కనపరచుడి. యెహోవా దయాళుడు, కృప నిత్యం ఉండును, అని సత్యము తరతరాలు ఉండును. హల్లెలూయా. ఆమేన్. మరి క్విజ్కి ప్రిపేర్ అవుదామండి. సో
సో నేను ఆర్డర్ చెప్పేస్తాను. బ్రదర్స్ అందరూ కూర్చుని పండి అమ్మా మీరు అందరూ కూడా. సో అందరు క్విజ్లో మాత్రం అందరూ పాల్గొవాలి. మీద అనుకుంటాము మనకు స్వేచ్ఛ ఎదురుగా ఉంచాల్సిందా ఏమిటి? స్వాతంత్రం. రాంగ్. పాసా. నెంబర్ 1 బాయ్స్ నుంచి బ్రదర్స్ నుంచి నెంబర్ 1కి ప్రసాద్ గారి టీము. మన స్వేచ్ఛకు ఎదురుగా ఉంచాల్సింది ఏమిటి? నెంబర్ 2 నెంబర్ 1 చెప్పండి. అది ఏమవుతుంది? కొంతవరకు వచ్చారు. ఏంటి అసలు వాటి ఏంటి మనకి? ఇట్స్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. మనకు స్వేచ్ఛగా ఉండవలసింది ఒక బాధ్యతతో ఉండాలి కాబట్టి అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఎనివే 3కి వెళ్ళాలి క్వశ్చన్. ఎవరికి దేవునికి ఎరుగై ఉన్నవారు? దేవుని ప్రేమించారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. గట్టిగా చెప్పులు కొడదాం. నెంబర్ 2 విగ్రహములకు అర్పించిన ఆహారంపై పౌలు ఏ పట్టణానికి రాశాడు? దట్స్ కరెక్ట్. కరెక్ట్ ఆన్సర్. ఈ ఉన్నదే కొరింథీ పట్టణానికి రాశారు. ఆ పట్టణంలో ప్రజలు చాలా భయంకరంగా ఉన్నారు. పౌలు రెండోసారి వెళ్ళినప్పుడు, మొదటిసారి వెళ్ళినప్పుడు కూడా చాలా రాస్తాడు కాబట్టి విషయం తెలియజేస్తాడు. హలో. సో నెంబర్ 2 వాళ్ళకి కోసినప్పుడు విగ్రహాలయాల్లో భోజనం చేయడం ఎవరికి అడ్డంకి అవుతుంది? బలహీనమైన మనస్సాక్షి గలవారు. దట్స్ ఆన్సర్. దీని ఎక్స్ప్రెషన్ ఏంటంటే, మనం ఒకరు రక్షించామనుకోండి, ఆ రక్షించిన వ్యక్తి హిందూ బ్యాక్గ్రౌండ్ అనుకోండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరేం చేస్తారంటే, మీ ఫ్రెండ్ పిలిచాడని చెప్పేసి ఏ విగ్రహాలు అంటే అటువంటి ఫంక్షన్స్కి వెళ్ళి ఆ ఆలయాల్లో మీరు భోజనం చేయడం కానీ చూశాడనుకోండి పొరపాటున, నన్ను రక్షించబడిన వ్యక్తి అలా చేస్తున్నాడు కదా అని చెప్పేసి ఇతను కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఒక విధంగా బలహీనపరిచే ఆ వ్యక్తిని మీరు ఎవరైతే రక్షించారో ఆ వ్యక్తి, రక్షించబడిన వ్యక్తి పడిపోయే అవకాశం మీరే కారణమవుతాడు. వాళ్ళకి బలహీనత కలిగజేస్తారు. కాబట్టి అందుకంటే అటువంటి ఎవరికి అడ్డంగా అవుతుందని చెప్పన్నారు. విగ్రహాల్లో భోజనం చేయడం మన బలహీనుడికి అడ్డంగా ఉంటుంది కాబట్టి గమనించాలని మనం చేస్తున్నాను. హల్లెలూయా, వెరీ గుడ్, బాగానే చెప్పారండి. నెంబర్ 3 వాళ్ళకి సహోదరునికి అనవసరపు కష్టం కలిగించేది ఏది? ఫ్రీడమ్, స్వేచ్ఛ. yes, that's the correct. నెంబర్ 1 టీం అనుకుంటానండి. వెరీ గుడ్. పౌలు ఎవరి రక్షణ కోసం మాంసం తినడాన్ని మానేస్తానన్నాడు? పౌలు ఎవరి రక్షణ కోసం మాంసం తినడాన్ని మానేస్తానన్నాడు? సహోదరులు. దట్స్ కరెక్ట్ ఆన్సర్. 9వ అధ్యాయం మీద వేస్తానండి, సమయం అవుతుంది కాబట్టి. పౌలు తన అపోస్తలత్వానికి ముద్రగా ఎవరని చెప్పాడు? మీరే ఉన్నారు, అనగా కొరింథీయులు మీరే. కరెక్ట్ ఆన్సర్. నేను కొన్ని క్వశ్చన్లోనే ఆన్సర్ ఇస్తున్నానండి, అంటే కొన్ని టఫ్గా ఉంటున్నాయి కాబట్టి అలా ఇస్తున్నాను. బట్ ఎనీవే బాగా ప్రిపేర్ అయిపోయి వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. హల్లెలూయా. ఇతరులను సంపాదించుటకే పౌలు యూదులకు ఏ విధంగా ఉంటానని చెప్పాడు? యూదుల వలె ఉండాలి. యూదుల వలె, యూదులు. కరెక్ట్ ఆన్సర్. యూదులుగా ఆదర్శంగా ఉండాలి. మనం రక్షించబడిన వాళ్ళకి మనమే ఆదర్శంగా ఉండే విధంగా ఉంటాడని చెప్పాడు. దట్స్ కరెక్ట్ ఆన్సర్ అండి. కళ్ళెము తొక్కుచున్న ఎద్దు అనే వచనం ఎవరి ధర్మశాస్త్రంలో ఉందమ్మా? మోషే. కరెక్ట్ ఆన్సర్. మోసే ధర్మశాస్త్రంలో రాయబడ్డది అది. పౌలు బహుమానం పొందుటకు ఎటువంటి రంగంలో పరిగెత్తడం పోలిగ్గా చెప్పాడు? నెంబర్ 3 రంగమందు గురి చూడని వారు. కరెక్ట్ ఆన్సర్.
పౌలు ఏ రకమైన కిరీటాన్ని పొందుతామని చెప్పాడు? క్షయమైనదా లేక అక్షయమైనదా? అక్షయమైనది. కరెక్ట్ ఆన్సర్. పౌలు సువార్తను ప్రకటించడం వలన ఉచితంగా చేయడమే తనకు ఏదైనా అన్నాడు. జీతము. దట్స్ కరెక్ట్ ఆన్సర్. నెంబర్ 2, పౌలు ఇతరులకు ప్రకటించిన తర్వాత తాను ఏమవుతానని భయపడ్డాడు. భ్రష్టుడు. దట్స్ ఆన్సర్. నెంబర్ 3, పౌలు తన శరీరాన్ని నలగొట్టుకుని దానిని ఏమి చేసుకున్నాడని చెప్పాడు? శరీరాన్ని లోపరుచుకోవడం. గట్టిగా చెప్పలు కొడదామండి. సువార్త వలన జీవింపవలనని ఎవరు నియమించారని పౌలు చెప్పాడు? నియమించారు. మీరు గట్టిగా చెప్పలు కొడదాం. 10th చాప్టర్ అండి. సో ఫస్ట్ క్వశ్చన్, ఇజ్రాయిల్ సముద్రం గుండా నడిచినప్పుడు వారిని ఏం కప్పి ఉన్నది? మేఘం. దట్స్ కరెక్ట్ ఆన్సర్. మేఘం. అరణ్యములో ప్రజలకు జీవనదాయకమైన పానీయం అందించిన ఆత్మ సంబంధమైన బండ ఎవరు? క్రీస్తు. కరెక్ట్ ఆన్సర్ అండి. ప్రభు పాత్రలో పూర్తిగా విరుద్ధమైనది పాత్ర ఏది? ప్రభు పాత్రతో పూర్తిగా విరుద్ధమైన పాత్ర ఏది? దయ్యముల పాత్ర. దట్స్ కరెక్ట్. నెక్స్ట్, థర్డ్ వన్, ఒక్క రోజులో 23,000 చంపించేసింది ఎవరు? ఏ పాపం? దట్స్ కరెక్ట్ ఆన్సర్. శోధించిన వారిని చంపిన సృష్టి ఏది? సర్పం. కరెక్ట్ ఆన్సర్. భూమి మరియు దాని సమస్తం ఎవరి అవి? నెంబర్ 2, భూమి మరియు దాని సమస్తం ఎవరివి? దేవుడు. దట్స్ కరెక్ట్ ఆన్సర్. అన్ని పనుల్లో ముఖ్యమైన తుది ప్రయోజనం ఎవరికి మహిమ తెస్తుంది? దేవునికి. కరెక్ట్ ఆన్సర్. సనుగువారిని నశింపజేసిన వ్యక్తి లేదా శక్తి ఎవరు? సంహారకుడి చేత. కరెక్ట్ ఆన్సర్. పౌలు స్వప్రయోజనం వదిలిన కోరిన ఫలితం ఏది? ఆత్మలు రక్షించడానికి. ఏంటిది? ఆత్మలు రక్షించడానికి. దట్స్ కరెక్ట్. రక్షణ కోసమే మనం కూడా వదులుకుంది అదే. మనం రక్షించబడ్డామంటే మన స్వప్రయోజనం అంతా వదులుకొని బయటకు వచ్చాం కాబట్టి. నెంబర్ 2, ఇతరులకు మేలుకలు చేయడం ద్వారా మన స్వేచ్ఛను నియమించమని పౌలు చెప్పిన గుణం ఏంటి? స్వాతంత్రం. కరెక్ట్ ఆన్సర్. 11వ అధ్యాయం మీద మరి క్వశ్చన్లు అండి. నెంబర్ 2, యేసు తన శరీరాన్ని సూచిస్తూ రొట్టెని ఎప్పుడు విరిచాడు? రాత్రి, నైట్. దట్స్ ఆన్సర్. ప్రభు రాత్రి భోజనం కదా, అందుకే క్వశ్చన్లో ఆన్సర్ ఉంది. ఈ వచనం ప్రకారం స్త్రీ ముసుగు వేసుకోకపోతే వచనం ప్రకారం ఆమె ఏం చేయించుకోవాలి? ఈ యొక్క రిఫరెన్స్ కోసం వర్తిస్తుంది. క్షౌరం. కరెక్ట్ ఆన్సర్. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగుట వలన చాలా మంది ఏ స్థితిలో ఉన్నారు? చాలా మంది బలహీనులు, రోగులై ఉన్నారు. చాలా మంది నిద్రించుచున్నారు. నిద్ర ఈజ్ ఆన్సర్. దట్స్ కరెక్ట్ ఆన్సర్. ప్రభు వచ్చే వరకు ఏ విషయాన్ని ప్రకటించవలసిన అవసరం ఉంది? ఆయన మరణమును. కరెక్ట్ ఆన్సర్. క్రీస్తుకు శిరస్సు ఎవరు? దేవుడు. కరెక్ట్ ఆన్సర్. స్త్రీ తల వెంట్రుకలు ఏ విధమైన వస్త్రంగా ఇవ్వబడ్డాయి? పైట చెంగు. దట్స్ కరెక్ట్ ఆన్సర్ అండి. పురుషుడు దేవుని రూపంలో, దేవుడు ఏ రూపంలో సృష్టించబడ్డాడు? దేవుని స్వరూపం అన్న మన భాషలో. దట్స్ ఆన్సర్. తల మీద ముసుగు వేసుకొని, ఈ క్వశ్చన్ వరకు వర్తిస్తుంది. తల మీద ముసుగు వేసుకొని ప్రార్థించే పురుషుడు తన తలకు ఏం తెచ్చుకుంటాడు? అవమానం. కరెక్ట్ ఆన్సర్. స్త్రీ ఎవరి కోసం సృష్టించబడింది? పురుషుని కోసం. కరెక్ట్ ఆన్సర్. దేవదూతలను బట్టి స్త్రీ తల మీద ఉండవలసింది ఏమిటి? అధికార సూచన. అధికార సూచన. దట్స్ కరెక్ట్. కరెక్ట్ ఆన్సర్. మాంసం కొట్టులో మాంసం తినవచ్చా? బైబిల్ పౌలు చెప్తాడు సందర్భంలో తినవచ్చు. అది ఆన్సర్. ఏ పండగైనా ఏదైనా అనవసరం. వాడు అమ్మేవాడు, వాళ్ళు అంగటి వాడిని కొట్టి షాప్ అనమాట. అలా అయితే మనం ఏమి తినకూడదు. ఏ సందర్భంలో రొట్టె మీద షాపులో ఉంది ఏమి మనం తినకూడదు. తప్పుగా
అపార్థం చేసుకోవద్దు, వాక్యాన్ని ఎప్పుడు తప్పుగా అపార్థం చేసుకోకండి. కానీ ఒక మాట మాత్రం మీకు చెప్పండి, మీ ఫ్రెండ్ పెట్టేటప్పుడు విగ్రహం తప్పించిందని చెప్తే మాత్రం అనకండి. మీ ఫ్రెండ్ భోజనం వెళ్తారు, మీ ఫ్రెండ్ చెప్తాడు విగ్రహం వాళ్ళు మన ఖండించారు విషయం అనౌన్స్ లేటర్ అనౌన్స్ చేస్తాం. మహాపరిశుద్ర నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నాయన ఇంతవరకు పాటల్లో, ప్రార్థనలో, వాక్యంలో, ఆరాధనలో, నాయన మీ గేమ్స్లో అన్నిట్లో కూడా మీరు తోడైనందుకు వందనాలు దేవా. నీ సన్నిధిలో నిత్యము సంతోషం ఉన్నదని నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. సహాయం చేయండి, ఏది చేయకూడదో అది చేయకుండా సహాయం చేయండి, చేయవలసినవి మేము చేయగలడు సహాయం చేయండి నాయన. బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి, క్షేమంగా వెళ్ళిపోయేలా సహాయం చేయండి, వర్షం ఆగిపోయేలా సహాయం చేయండి దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆరోగ్యాలు ఇవ్వండి, వాహన సదుపాయాన్ని ఇవ్వండి, మీరు చేసిన మేలు ఉపకారాలకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైనటువంటి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు దేవుడు మనందరికి తోడైండి నడిపించును గాక. ఆమేన్.